ఆదికాండము और उत्पत्ति 4వ అధ్యాయము और उसका चौथा अध्याय 13, 14 వచనాలను అందరం కూడా కలిసి చదువుకుందాం. और उसका 13 और 14 वचन हम सब मिलकर पढ़ेंगे. ఆదికాండము 4వ అధ్యాయము 13, 14 వచనాలను అందరం కూడా కలిసి చదువుకుందాం. उत्पत्ति का चौथा अध्याय उसका 13वां और 14 वचन हम सब मिलकर पढ़ेंगे. అందుకు కయీను, నా దోష శిక్ష నేను భరించలేనంత గొప్పది. నేడు ఈ ప్రదేశము నుండి నన్ను వెళ్ళగొట్టితివి. నీ సన్నిధికి రాకుండా వెలివేయబడి దిగులు పడుచు భూమి మీద దేశదిమ్మరినయుందును. కావున నన్ను కనుగొని వాడెవడో వాడు నన్ను చంపునని యెహోవాతో అనెను. ప్రభు యొక్క సహాయం కొరకై చిన్న ప్రార్థన చేసుకుందాం. और परमेश्वर की सहायता के लिए छोटी सी प्रार्थना करेंगे. కృపగల దేవా, దయగల తండ్రి, పరిశుద్ధుడా, और कृपा से परिपूर्ण हमारे पिता परमेश्वर, ఘనమైన నామాన్ని బట్టి నీకే స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. आपके महान ऊंचे नाम के लिए आपको स्तुति धन्यवाद भेंट चढ़ाते हैं. ఇంతవరకు కూడా పాటలు పాడడానికి మీరే సహాయం చేశారు. अब तक आपने गीत गाने में हमारी सहायता किया है. పాటల ద్వారా మీరే మహిమ పొందారని నమ్ముతూ ఉన్నాం తండ్రి. गीतों के द्वारा आपने महिमा पाई है, ये विश्वास करते हैं पिता. ఈ సమయంలో నీ వాక్యాన్ని మేము ధ్యానించుకొనుచుండగా और इस समय आपके वचन पर जब हम ध्यान देते हैं, మీరు మాకు తోడుగా ఉండవలసిందిగా వేడుకుంటూ ఉన్నాం. आप हमारे साथ रहें, ये हम विनती करते हैं. నీ కృపను మాకు దయచేయవలసిందిగా వేడుకుంటూ ఉన్నాం. और आपकी कृपा अनुग्रह को आप दीजिए, ये विनती करते हैं. మీరు ఇచ్చినటువంటి ఈ యొక్క లేఖన తలంపులను और आपने दिए हुए इस भाग और इस अंश को మేము ధ్యానించుకునేటప్పుడు जब हम इस पर ध्यान देते हैं, నీ దాసుడిని ప్రేమతో జ్ఞాపకం చేసుకోండి. आपके दास को बड़े प्रेम से आप स्मरण करें. నీ దాసుడిని నీ శిలువ చాటున మరుగు చేయండి. और आपके दास को आप ही अपने मार्ग में रखें. నీ పరిశుద్ధాత్మ శక్తితో నింపండి. पवित्र आत्मा से आप उन्हें भर दें. మా మాటలు మా తలంపులు కాదు గాని और हमारे विचार हमारे अंश नहीं, నీ యొక్క మాటలనే మేము ప్రకటించడానికి సహాయం చేయండి. और आपके ही बातों को प्रकट करने के लिए आप सहायता करें. వచ్చినటువంటి ప్రతి ఒక్కరిని బట్టి కూడా మీకే స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. आए हुए सभी प्रिय जन के लिए आप ही को स्तुति धन्यवाद करते हैं. నీ వాక్యాన్ని విని హృదయంలో భద్రపరుచుకుని और इस वचन को सुनते हृदय में से बांधते हुए కొద్ది సమయం మేము ఒప్పుకోలను కలిగి ఉండడానికి కృపను అనుగ్రహించండి. और कुछ समय स्वीकारने की प्रार्थना में समय बिताते आप दया कीजिए. సమస్త ఘనత మహిమ ప్రభావాలు నీకే చెల్లించుకుంటూ सारा महिमा गौरव प्रताप आप ही को देते हुए మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. हमारे प्रभु यीशु मसीह के नाम में विनती करते हैं, सुनिए और ग्रहण करें. आमीन. ఆదికాండము 4వ అధ్యాయము उत्पत्ति का चौथा अध्याय 13వ వచనాన్ని మనము గమనించినప్పుడు, और 13वें वचन पर यदि ध्यान दे तो, అందుకు కయీను, నా దోష శిక్ష నేను భరింపలేనంత గొప్పది. तब कैन ने यहोवा से कहा, मेरा दंड सहने से बाहर है. కయీను అంటున్నటువంటి మాటని మనం ఇక్కడ గమనించవచ్చు. और कैन जो जिस बात को कह रहे उस पर यदि हम ध्यान देंगे तो, నా దోష శిక్ష నేను భరించలేనంత గొప్పది అంటున్నాడు. और वो ये कह रहा है कि मेरा दंड है सहने से बाहर है. తను చేసినటువంటి దోషానికి దేవుడు విధించినటువంటి శిక్ష, और उसने जो दंड किया उसमें परमेश्वर ने जो उसको जो सहन करने की जो शिक्षा दी है, అది తాను భరించలేనంత గొప్పది అని చెప్పి కయ్యను చెబుతూ ఉన్నాడు. और उस दंड को वो कहता है कि मैं मेरे सहने से बाहर है. ఏం చేస్తూ వచ్చాడనేది మనకు తెలుసు. उसने क्या किया ये हमें सबको पता है. 4వ అధ్యాయము और चौथा अध्याय మొదటి నుంచి మనము గమనించినట్లయితే, और पहले वचन से यदि ध्यान दे तो, ఆదాము తన భార్య అయిన హవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కయ్యేనును కని, और जब आदम ने अपनी पत्नी हवा के पास गया तब उसने गर्भवती होकर कैन को जन्म दिया. మొదట్లో వీళ్ళిద్దరే ఉన్నారు. सबसे पहले ये दो ही थे, ఆదాము హవ్వ మాత్రమే ఉన్నారు. और आदम और हवा ही थे. ఎప్పుడైతే వీరు తినవద్దన్న పండును తింటూ వచ్చారో, और जब जिस फल को न खाने के लिए कहा, जब उन्होंने खाया, దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమిస్తూ వచ్చారు, और परमेश्वर की आज्ञा का जो उल्लंघन किया, పాపమును జరిగిస్తూ వచ్చారు, और पाप को उन्होंने किया, శాపానికి గురవుతూ వచ్చారు. और शाप के वो श्रापित वो हो गए. ఒకరిని ఎడల ఒకళ్ళకు వాంఛ కలుగుతుంది అని దేవుడు తెలియజేస్తూ వచ్చాడు. और ఇష్టం और एक से ఒకరికొకరికి और एक दूसरे की वो इच्छा में हम उसे देख सकते हैं. దాన్ని బట్టి ఆదాము హవ్వను కూడినప్పుడు వాళ్ళకి ఒక కుమారుడు కలుగుతూ వచ్చాడు. और तब आदम और हवा के जब वो पास गया तब उनको एक यहाँ पे लड़का जन्म हुआ है. కయీను అనేటువంటి పేరు పెడుతూ వచ్చారు. और केन करके उसका नाम रखा गया.
యెహోవా దయ వలన నేను ఒక మనిషిని సంపాదించుకున్నాను అని హవ్వ తెలియజేస్తూ వచ్చింది. और हवा ने ये कहा कि मैंने यहोवा की सहायता से एक पुरुष पाया है। కాబట్టి కయ్యను అనేటువంటి పేరుకి అర్థం ఏంటంటే और कैन का अर्थ, उसके नाम का अर्थ कहने से क्या है? సంపాద్యము లేదా పొందుట. और पाना हम कह सकते हैं, పొందుట అనేటువంటి అర్థము. और पाना हम कह सकते हैं। దేవుడిని దగ్గర నుంచి నేను ఒక మనిషిని పొందుకున్నాను అని, और परमेश्वर की सहायता से मैंने ये पाया हम कह सकते हैं। ఆ కయ్యన్ అనేటువంటి పేరుని తనకు పెడుతూ వచ్చారు. और कैन करके इस नाम को उसका रखा गया। తర్వాత వాళ్ళకి మరొక కుమారుడు కూడా కలుగుతూ వచ్చాడు. और उसके बाद उनको और एक पुत्र जो जन्मा है, హేబేలు అనేటువంటి పేరుని తనకు పెడుతూ వచ్చారు. और हाबेल उसका जो नाम उसका रखा गया। హేబేలు ఏమన్నా గొర్రెలను కాసుకునేటువంటి వాడు, हेबेल जो है वो भेड़ बकरियों को चराता था। కయ్యన్ ఏమన్నా భూమిని సేద్యపరిచేటువంటి వాడు. और कैन जो है वो भूमि की उपज में काम करता था। ఇప్పుడు మొత్తం 4 మనుషులు ఉన్నారు. अब चार लोग हैं, ఆదాము హవ్వ, आदम और हवा हैं, కయ్యను హేబేలు. और कैन और हाबिल है। వాళ్ళు ఏమేం పనులు చేస్తున్నారో కూడా మనకు దేవుడు తెలియజేస్తూ వచ్చాడు. और वो क्या क्या काम कर रहे थे परमेश्वर ने हम सबको बताया है। కొంతకాలమైన తర్వాత और कुछ समय होने के बाद ఇరువురు కూడా దేవునికి కొంత అర్పణను తీసుకొని వచ్చారు. और दोनों जो हैं परमेश्वर कुछ अर्पण देने के लिए कुछ लाए हैं। కయ్యను తన సేద్యం చేసినటువంటి పంటల నుండి కొంత అర్పణను తీసుకొని వచ్చాడు. कैन जो है जिस भूमि पे वो काम करते उससे कुछ उपज लाया है। హేబేలు కూడా తను మేపుతున్నటువంటి మందలో నుంచి తొలిచూలు పిల్లని ఒక దాన్ని కొవ్విన దాన్ని తీసుకొని వచ్చాడు. और हाबिल जो है वो जो जिस भेड़ बकरी है उसमें से सर्वश्रेष्ठ जो 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 बछड़ा है उसे वो लाया है। ఇరువురు కూడా దేవునికి తాము తెచ్చినటువంటి అర్పణలను అర్పిస్తూ వచ్చారు. और ये दोनों जो हैं जो अपने भाग जो लाए थे वो परमेश्वर को अर्पण कर रहे हैं। అయితే దేవుడు హేబేలు యొక్క అర్పణను అంగీకరించినటువంటి వాడుగా ఉన్నాడు. लेकिन हाबिल का जो अर्पण है परमेश्वर ने उसे स्वीकारा है। కయీను యొక్క అర్పణను దేవుడు అంగీకరించలేదు. कैन के अर्पण को परमेश्वर ने नहीं स्वीकारा। ఎందుకు అంగీకరించలేదు అంటే, और क्यों नहीं स्वीकारा ये कहने से హేబేలు తెచ్చినటువంటి అర్పణ हाबिल ने जो अर्पण लाए हैं శ్రేష్టమైనటువంటి అర్పణ, श्रेष्ठ वो अर्पण है। తొలిచూలు దాన్ని తీసుకొని వచ్చాడు. और उसे वहां पे वो लेकर आया है, पहलौटा लेकर आया है। కాబట్టి తొలిచూలు అనగానే पहलौटा कहने से బలము ఆరోగ్యము దానికి బాగా ఉంటాయి. और उसका जो बल है उसका जो वो अच्छा स्वास्थ्य उसका होता है। అందులోనూ మంచి కొవ్వినటువంటి దాన్ని తీసుకొని వచ్చాడు. और अच्छा जो उसका जो चर्बी है वो लाया है। హెబ్రీయులకు రాసినటువంటి పత్రికను మనం చూస్తే और हिब्री को लिखी गई जो पत्रिका में यदि हम देखें 11వ అధ్యాయము उसका 11वां अध्याय 4వ వచనం, और उसका 11 का 4। హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 4వ వచనంలో మనం చూస్తే, విశ్వాసమును బట్టి హేబేలు కయ్యను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించను. దేవుడు అతని అర్పణల గురించి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యము పొందెను. और विश्वासी से हाबिल ने कैन से उत्तम बलिदान परमेश्वर के लिए चढ़ाया, और उसी के द्वारा उसके धर्मी होने की गवाही भी दी गई, क्योंकि परमेश्वर ने उसके भेंटों के विषय में गवाही दी, और उसी के द्वारा वो मरने पर भी अब तक बातें करता है। ఇక్కడ హేబేలును నీతిమంతుడిగా దేవుడు గుర్తిస్తూ వచ్చాడు. और यहाँ पे जो हाबिल को है परमेश्वर ने वहाँ पे उसको धर्मी ठहराया है, దేవుడే సాక్ష్యం చెబుతూ వచ్చాడు. और परमेश्वर स्वयं ये गवाही दे रहा है। హేబేలు యొక్క అర్పణని శ్రేష్టమైనటువంటి అర్పణగా దేవుడు గుర్తించాడు. और हाबिल के अर्पण को एक उत्तम बलिदान का वो अर्पण उसने स्वीकारा है। తను అర్పించినటువంటి అర్పణను బట్టి और उसने जो बलिदान अर्पण किया उसके कारण హేబేలు నీతిమంతుడని సాక్ష్యం పొందాడు. और हाबिल है वो धर्मी है ऐसी गवाही को पाया है। కయ్యను కూడా అర్పణను తీసుకొని వచ్చాడు. और कैन ने भी अर्पण को लाया है। అయితే ఇక్కడ రాయబడినటువంటి మాట लेकिन यहाँ पर ये बात लिखी गई है, 3వ వచనాన్ని మనం చూస్తే, तीसरे वचन पर देखें तो ఆదికాండము 4వ అధ్యాయం 3వ వచనంలో, उत्पत्ति का 4 और 3, కొంతకాలమైన తరువాత कुछ కయ్యను పొలము పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చెను. दिनों के पश्चात कैन की यहोवा के पास भूमि की उपज में से कुछ भेंट लाया है। ఇక్కడ రాయబడినటువంటి మాట यहाँ पर ये बात लिखा है, కొంత అర్పణగా తీసుకొని వచ్చాడు. कुछ भेंट को लाया है। అంటే దేవునికి ఇవ్వవలసినంత ఇవ్వడం లేదు. अर्थ है उसका कि वो जो परमेश्वर को जो पूरा देना है वो नहीं दिया, కాబట్టి కొంత మాత్రమే ఇక్కడ ఇస్తున్నట్లుగా మనము గ్రహించాలి. और कुछ ही भेंट वो दे रहा है ये हम समझते हैं। అది కూడా హేబేలు అర్పణతో పోల్చినప్పుడు और जब हेबेल के साथ जब हम उसको तोलते हैं, శ్రేష్టమైనటువంటిది కాదు అని ఇక్కడ అర్థం. और अर्थ यही है कि ये श्रेष्ठ नहीं था। కాబట్టి ఇరువురి యొక్క అర్పణలను చూసిన తర్వాత और यहाँ पे इसके अर्पणों को देखने के पश्चात దేవుడు
కయ్యను యొక్క అర్పణని లక్ష్య పెట్టలేదు. और कैन के अर्पण को परमेश्वर ने वहां पे उसको उस पर ध्यान नहीं दिया, హేబేలు యొక్క అర్పణను లక్ష్య పెడుతూ వచ్చాడు. और हेबिल के जो अर्पण है उस पर उसने ध्यान दिया है. కాబట్టి కయ్యనుకి మిక్కిలి కోపము వచ్చి, और इसीलिए कैन को बहुत क्रोध हुआ. ఇక్కడ మానవంలో కొన్ని కొన్ని గుణాలు ప్రవేశించినటువంటి దాన్ని దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. और यहाँ पे परमेश्वर हमसे ये दर्शा रहा है कि कैसे मनुष्य में कुछ जो गलत गुण है वो हम दर्शाता है. అంతకుముందు కయ్యనులో కోపము లేదేమో, और इसके पहले हो सकता है कि कैन में वो क्रोध नहीं था. అయితే ఎప్పుడైతే దేవుడు తన అర్పణను లక్ష్య పెట్టలేదో, जब लेकिन परमेश्वर ने उसके उस अर्पण पर जब ध्यान नहीं दिया, మిక్కిలి కోపము తెచ్చుకున్నటువంటి వాడుగా ఉన్నాడు. और अति क्रोध वो उस पे आ गया है, తన ముఖాన్ని చిన్నబుచ్చుకున్నటువంటి వాడుగా ఉన్నాడు. और अपने मुंह को उसने छोटा कर दिया है. ఇదంతా కూడా దేవుడు గ్రహిస్తూ ఉన్నాడు. और ये सब परमेश्वर यहाँ पे वो समझ रहा है, దేవుడు చూస్తూ ఉన్నాడు. परमेश्वर इसे देख रहा है. దేవుడు అంటున్నాడు కయ్యను తోటి, और परमेश्वर कैन से कह रहा है, నీకు కోపమేలా, तू क्यों क्रोधित हुआ ముఖము చిన్నబుచ్చుకున్నావేమి. और क्यों मुंह पर उदासी आई है. కోపం అనేటువంటి గుణాన్ని దేవుడు గుర్తించాడు. और क्रोधित जो उसके गुण को परमेश्वर ने यहाँ पर, కయ్యనుకి కోపం వచ్చినటువంటి సంగతి దేవుడు గుర్తించాడు. और कैन को क्रोध हुआ आया है ये परमेश्वर समझ गया है. నీకెందుకు కోపం వచ్చింది, और क्यों क्रोध आया है पूछता है. ఈ కోపముతోటి నీవు నీ ముఖాన్ని ఎందుకు చిన్నబుచ్చుకున్నావు, और इस क्रोध के कारण तूने अपने मुंह पर ही उदासी क्यों छाई है. అయితే నువ్వు చేసినది ఏమిటి అంటే, और तूने क्या किया है कहने से, సత్క్రియ చేసిన ఎడల और अच्छा काम करने के बजाय తల ఎత్తుకొనవా. क्या तूने सर को ऊंचा उठाया क्या. నువ్వు చేసినటువంటిది మంచి పని కాదు, तूने जो कार्य किया है वो अच्छा नहीं है. నువ్వు తీసుకొచ్చినటువంటి అర్పణ శ్రేష్టమైనటువంటిది కాదు, तू जो अर्पण लेखा है वो सर्वश्रेष्ठ नहीं है. నువ్వు తీసుకురావాల్సినటువంటి అర్పణ మొత్తం కూడా తీసుకొని రాలేదు. और तू जो अर्पण लेके आने वाला था उसमें से तू पूरा अर्पण नहीं लाया, కాబట్టి నీ అర్పణను నేను లక్ష్య పెట్టలేదు. इसलिए तेरे अर्पण पर मैंने ध्यान नहीं दिया. నువ్వు గాని సత్క్రియ చేసి ఉన్నట్లయితే, और यदि तूने अच्छा कार्य किया है तो, అంటే నువ్వు చేసింది చేసినట్లుగా तूने जो करना है उसे अगर किया है నువ్వు तो, అర్పణను కావలసినంత తీసుకొని వచ్చినట్లయితే, अर्थ है कि तू जो अर्पण जिसे तुझे देना था वो अगर वो लाया है तो, శ్రేష్టమైనటువంటి అర్పణను తీసుకొని వచ్చినట్లయితే, सर्वश्रेष्ठ अर्पण अगर तू लाया है तो నువ్వు తల ఎత్తుకునేటువంటి వాడవే. तू तो अपना सर उठा सकता था, అలా చేయలేదు గనక लेकिन तूने ऐसा नहीं किया, इसलिए వాకిట పాపము పొంచి ఉండును. और पाप जो है तुझ में दरवाजे पर आ चुका है. నీ వాకిట పాపం అనేటువంటిది పొంచి ఉన్నది. और तेरा जो पाप है उस दरवाजे पर आ चुका है. ఎందుకనంటే దేవునికి ఇవ్వవలసింది నువ్వు ఇవ్వలేదు, क्योंकि परमेश्वर को जो देना था वो तूने नहीं दिया, ఇచ్చింది కూడా శ్రేష్టమైనటువంటిది ఇవ్వలేదు. और जो दिया वो सर्वश्रेष्ठ नहीं था. కాబట్టి దీనికి పాపము నీ ఎదుట పొంచి ఉన్నది. और इसीलिए पाप जो है तेरे दरवाजे पर आ चुका है. నీ ఎడల దానికి వాంఛ కలుగును. और ఇష్టం हाँ, और तेरे द्वारा, तेरी इच्छा के द्वारा वो आया है. నీవు దానిని ఏలుదు అనేను. और सात सात हाँ, यदि तू भला ना करे तो पाप द्वार पर छिपा रहता है और उसकी लालसा तेरी और होगी और तुझ पर उस पर प्रभुता करनी है. నీవు దాన్ని ఏలుతావు. और तुझे उस पर प्रभुता करनी है. దేన్ని ఏలేది, और किस पर प्रभुता करनी है. పాపాన్ని ఏలుతావు, और पाप के ऊपर, అంటే పాపాన్ని జరిగిస్తావు. और पाप तू कर बैठेगा. కాబట్టి నువ్వు చేసినటువంటిది మంచిది కాదు. तूने जो किया है वो ठीक नहीं है. నీవు సత్క్రియ చేయలేదు और तूने अच्छा कार्य नहीं किया అని है. దేవుడు కయ్యనుతో చెబుతూ వచ్చాడు. और ये सब विषय में कैन से परमेश्वर कह रहा है. 8వ వచనంలో మనం చూసినప్పుడు, और 8 वचन यदि देखें, కయ్యను తన తమ్ముడైన హేబేలుతో మాటలాడెను. तब कैन ने अपने भाई हेबेल से कुछ कहा. తను పొలంలో పనిచేస్తూ ఉన్నాడు. और वो मैदान में जब वो काम कर रहा था, పక్కనే తన తమ్ముడు గొర్రెలను కాస్తూ ఉన్నాడు. और उसके नजदीक ही जो हाबिल है वो भेड़ों को चढ़ा रहा था. తన దగ్గరకు వెళ్ళాడు, उसके पास वो गया, తనతో మాట్లాడాడు. उससे वो बात किया है. ఏం మాట్లాడి ఉంటాడు, और क्या बात किया है. ఇరువురికి అక్కడ ఒక చిన్న గొడవ జరిగింది. और दोनों में आप छोटा सा वहाँ पे एक झगड़ा हुआ है. దేవుడు నీ అర్పణను అంగీకరించాడు, परमेश्वर ने तेरे अर्पण को स्वीकार నా किया, అర్పణను అంగీకరించలేదు అని मेरे अर्पण को तो नहीं स्वीकारा. అర్పణ విషయమైనటువంటి గొడవ और अर्पण के विषय में उसका वहाँ पे उनका झगड़ा అక్కడ हुआ है. జరుగుతూ వచ్చింది. और वहाँ पे झगड़ा हुआ है. అసలే కోపంతో ఉన్నాడు. और निश्चय बहुत क्रोध से वो है. కాబట్టి అక్కడ జరిగినటువంటి విషయం ఏంటంటే, और वहाँ पे जो घटना घटी वो क्या है. వారు పొలంలో ఉన్నప్పుడు కయ్యను తన తమ్ముడైన హేబేలు మీద పడి అతనిని చంపెను. और तब जब मैदान में था तब कैन ने अपने भाई हाबिल पर चढ़कर उसे घात किया. మొట్టమొదటి
హత్య కూడా కయ్యను చేస్తూ వచ్చాడు. और सबसे पहले जो हत्या है वो भी कैन ने किया है తన తమ్ముడైనటువంటి హేబేలును చంపుతూ వచ్చాడు. और अपने स्वयं भाई को उसने घात कर दिया. చంపటానికి కారణం ఏంటంటే और हत्या करने का कारण क्या है? తనలో వచ్చినటువంటి ఒక గుణము, और उसके अंदर जो एक गुण आ गया అది కోపము. वो क्रोध है. 9వ వచనాన్ని మనం గమనించినట్లయితే और 9वें वचन में ध्यान दे तो దేవుడు ఇదంతా కూడా గమనించాడు. परमेश्वर ये सब बातों पर ध्यान दे रहा है దేవుని కనుదృష్టికి మరుగైనటువంటిది ఏమీ లేదు. और परमेश्वर की दृष्टि से छिपा हुआ कुछ भी नहीं है. కయ్యన్ని దేవుడు అడుగుతూ వచ్చాడు, और कैन से परमेश्वर पूछ रहा है యెహోవా నీ తమ్ముడైన హేబేలు ఎక్కడున్నాడని కయ్యను అడగగా అతడు నేను ఎరుగను, నా తమ్మునకు నేను కావలివాడనా అనేను. तब यहोवा ने कैन से पूछा तेरा भाई हाबिल कहाँ है? उसने कहा मालूम नहीं, क्या मैं अपने भाई का रखवाला हूँ? దేవుడు కయ్యన్ని అడుగుతూ వచ్చాడు. परमेश्वर कैन से पूछ रहा है కయ్యను చేసినటువంటిది దేవుడు తెలుసుకొని ఉన్నాడు. और कैन ने जो कार्य किया परमेश्वर से जानता है. కయ్యను ఏం చెబుతాడా అని कैन क्या कहेगा? కయ్యన్ని అడుగుతూ వచ్చాడు, और कैन से पूछ रहा నీ है తమ్ముడైనటువంటి హేబేలు ఎక్కడున్నాడు तेरा అని. भाई हाबिल कहाँ पर है? తను కూడా నీతోటే ఉండాలి కదా, वो तो तेरे साथ ही रहना నీ चाहिए था. పొలం పక్కన తను కూడా గొర్రెలను మేపుతూ ఉండాలి और కదా. तेरे मैदान के पास ही तेरे उसे भेड़ बकरी को चढ़ाना ఇప్పుడు था. కనిపించటం లేదు. अब तो दिखाई नहीं दे रहा. ఏమయ్యాడు? अब क्या हुआ है उसके साथ? దానికి కయ్యను ఏమంటూ ఉన్నాడు అంటే, और उसके पक्ष में कैन क्या कह रहा है? మొదట కోపం అనేటువంటి గుణాన్ని చూపిస్తూ వచ్చాడు. सबसे पहले क्रोध के गुण को दर्शा रहा ఇప్పుడు है. అబద్ధము కూడా ఆడుతూ ఉన్నాడు. झूठ भी बोल रहा है నేను ఎరుగను అంటున్నాడు. और कहता मैं नहीं जानता. అంతే కాదు గాని और इतना ही नहीं, నా తమ్మునికి నేను కావలివాడనా అంటున్నాడు. और कहता क्या मैं अपने भाई का रखवाला हूँ? నా తమ్ముడికి నేను కావలి ఉన్నానా? क्या मैं अपने भाई का रखवाला వాడు हूँ? ఎటు వెళుతున్నాడో ఏం చేస్తున్నాడో నేను నిత్యం గమనించేవాడినా? क्या वो कहाँ जा रहा है, कहाँ से आ रहा है, क्या मैं ये सब को ध्यान रखने वाला हूँ? అవన్నీ నాకు తెలియదు. ये सब मुझे मालूम नहीं है. ఎక్కడికి వెళ్ళాడో నేను ఎరుగను, किधर गया है मुझे नहीं पता. నన్ను అడగవద్దు అని చెప్పి అంటున్నాడు. और मुझे मत पूछ ये कह रहा है. అయితే ప్రభువుకే అంతా తెలుసు గనక क्योंकि परमेश्वर को सब मालूम है, इसलिए 10వ వచనంలో 10वें वचन में అప్పుడు ఆయన నీవు చేసిన పని ఏమిటి? और उसने कहा तूने क्या किया? నువ్వేం చేశావు? तूने क्या किया है? నువ్వు చేసినటువంటి పని ఏమిటి? और तूने कौन सा कार्य किया అది है? నాకు తెలియదు అనుకుంటున్నావా? क्या वो मैं नहीं जानता ऐसा तू నీ विचार తమ్ముని करता है? రక్తం యొక్క స్వరము నేలలో నుండి నాకు మొరపెట్టుచున్నది. तेरे भाई का जो लहू है वो भूमि से मेरी ओर चिल्ला रहा है. నీ తమ్ముని యొక్క రక్తము యొక్క స్వరము భూమిలో నుంచి నాకు మొరపెడుతున్నది. तेरे भाई के लहू जो भूमि से वो मेरे चिल्ला कर मुझे दुहाई दे रही है. కావున నీ తమ్ముని రక్తమును నీ చేతిలో నుండి పుచ్చుకొనుటకు నోరు తెరిచిన ఈ నేల మీద ఉండకుండా, और इसलिए आप भूमि जिसने तेरे भाई के लहू तेरे हाथ से पीने के लिए अपना मुंह खोला है और उसकी ओर से तू शापित है. నువ్వు శపించబడినటువంటి వాడవు. अब से तू शापित है. ఎందుకనంటే హేబేలు నువ్వు చంపుతూ వచ్చావు, क्योंकि हाबिल को तूने हत्या कर తన दिया. రక్తాన్ని చిందిస్తూ వచ్చావు. उसके लहू को तूने वहां पे बहाया है. నేల తన రక్తాన్ని తాగుతూ ఉన్నది. और लहू जो तेरे हाथ से वो पी रही है. ఆ నేలలో నుంచి తన రక్తము నాకు మొరపెడుచూ ఉన్నది. अब ये जो लहू है इस भूमि से अब मेरी दुहाई दे रही, నువ్వు मेरी चिल्ला कर दुहाई दे చేసినటువంటి रही है. పని ఏమిటి? तूने जो कार्य किया वो क्या है? ఒక హత్య నువ్వు జరిగిస్తూ వచ్చావు. एक हत्या तूने किया है. నీ తమ్ముడైనటువంటి హేబేలును చంపుతూ వచ్చావు. और तेरा भाई हाबिल की तूने हत्या किया है. కాబట్టి నువ్వు శపించబడిన వాడవు. और इस कारण तू अब शापित है. 12వ వచనంలో మనం చూసినప్పుడు, और 12वें वचन में देखें तो నీవు నేలను సేద్యపరుచున్నప్పుడు అది తన సారమును ఇక మీదట నీకు ఇవ్వదు. चाहे तू भूमि पर खेती करे तो भी उसकी पूरी उपज फिर तुझे न मिलेगी. మొదటనే మనం చూసుకున్నాము, पहले ही देख लिया. కయ్యను సేద్యపరిచేటువంటి వాడు, సేద్యం చేసేటువంటి వాడు. और कैन जो है वो मैदान में जो कृषि करने वाला है, खेती హేబేలు करने वाला ఏమన్నా है. గొర్రెలను కాసేటువంటి వాడు. और हाबिल जो है वो भेड़ों को चराने वाला है. అయితే ఇప్పుడు దేవుడు ఏం చెప్తూ ఉన్నాడు అంటే, लेकिन अब परमेश्वर क्या कह रहा है? కయ్యను చేసినటువంటి దాన్ని బట్టి और कैन ने जो कार्य उसके कारण ఇక నువ్వు సేద్యం చేసినా కూడా భూమి నీకు ఫలమును ఇవ్వదు. अब तू इस भूमि पर कितना ही परिश्रम करे लेकिन ये भूमि वो तुझसे पूरी ना मिलेगी. నీవు భూమి మీద దిగులు పడుచు దేశ దిమ్మరివై ఉందువనెను. और अब ताकि इस पूरी उपज पर फिर तुझे ना मिलेगी और ना पृथ्वी पर भटकेगा और भगोड़ा होगा. కాబట్టి ఇదంతా ఎందుకు జరుగుతూ వచ్చిందంటే, और ये सब इसलिए घटा इस कारण దేవునికి అర్పించినటువంటి అర్పణను బట్టి. और परमेश्वर को अर्पण करने का उसके कारण హేబేలు యొక్క రక్తము చిందించబడినటువంటి దాన్ని బట్టి और हेबिल का जो लहू वहां पे जो बहाया गया उसके कारण దేవుడు కయ్యను శపిస్తూ వచ్చాడు. और परमेश्वर ने कैन को शापित किया है.
మత్తయి సువార్తలో ఒక మాట మనం చూసినట్లయితే और मत्ती के सुसमाचार में एक बात को देखें तो 23వ అధ్యాయము 23 और उसका 23 अध्याय, మత్తయి సువార్త 23వ అధ్యాయము मत्ती का 23 अध्याय 35వ వచనం और 35 उसका 35 वचन। నీతిమంతుడైన హేబేలు రక్తము మొదలుకొని బలిపీఠమునకును దేవాలయమునకును మధ్య మీరు చంపిన బరకీయ కుమారుడు జకర్యా రక్తం వరకు భూమి మీద చిందించబడిన నీతిమంతుల రక్తం అంతయు మీ మీదికి వచ్చును। जिससे धर्मी हाबिल से लेकर बरिक्या के पुत्र जकरिया तक, जिस तुमने मंदिर और वेदी के बीच में मार डाला था, जितने धर्मियों का मुंह का लहू पृथ्वी पर बहाया गया है, वो सब तुम्हारे सिर पर पड़ेंगे। యేసుక్రీస్తు ప్రభువారు కూడా प्रभु यीशु मसीह भी హేబేలును నీతిమంతుడిగా ఇక్కడ గుర్తిస్తూ వచ్చాడు। और हाबिल को एक धर्मी की नाई वहां पे वो ठहरा रहे हैं। నీతిమంతుడైన హేబేలు రక్తము అని చెప్పి ఇక్కడ తెలియజేయబడుతుంది। और जो धर्मी हाबिल का जो लहू है वहां पे ऐसा दर्शाया కాబట్టి जा रहा है। నీతిమంతుడైన హేబేలును చంపుట ద్వారా और जो धर्मी हाबिल को मारने के बाद కయీను శపించబడినటువంటి వాడయ్యాడు। और कैन जो है वो शापित बन गया। నువ్వు భూమి మీద దిగులు పడుచు దేశ దిమ్మరివై ఉంటావు అని చెప్పి అన్నాడు। और तू पृथ्वी में घूमेगा और भगोड़ा बन जाएगा कहा। అంతేకాకుండా నువ్వు సేద్యం చేసినప్పుడు భూమి నీకు పంటను ఇవ్వదు అని చెప్పి దేవుడు తెలియజేశాడు। और इतना ही नहीं, तू जो इस भूमि पर जो तू उपज लाएगा वो काफी नहीं होगी, पूरी नहीं होगी कहा। ఇదంతా జరిగిన తరువాత ये सब होने के बाद కయ్యనికి అర్థమవుతూ వచ్చింది कैन को ये समझ गया తాను జరిగించినటువంటిది ఏమిటో, और उसने जो कार्य किया है वो, దానికి విధించబడినటువంటి శిక్ష ఏమిటో, और उसने जो कार्य किया उसका जो दंड क्या है, కయ్యను గ్రహించినటువంటి వాడయ్యాడు। और कैन ने इस बात को समझ लिया దేవుని సన్నిధిలో ఒప్పుకుంటూ ఉన్నాడు। और परमेश्वर की उपस्थिति में अब वो स्वीकार रहा है। 13వ వచనాన్ని మనం చూసినప్పుడు 13वें वचन को जब हम देखते हैं, నా దోష శిక్ష నేను భరించలేనంత గొప్పది। मेरा दंड सहने से बाहर है। నా దోష శిక్ష నేను భరించలేనంత గొప్పది అంటున్నాడు। और वो ये कह रहा है कि मेरा जो दंड है ये मेरे सहने से बाहर है। తను చేసినటువంటి దోషాన్ని తను గుర్తించాడు। और उसने जो कार्य किया है उसे वो स्मरण कर रहा है। తను తీసుకురావాల్సిన అర్పణ తీసుకురావాల్సినంత తీసుకురాలేదని గ్రహించాడు। और अब ये समझ गया कि जिस अर्पण को उसे लाना चाहिए था वो नहीं लाया, ये समझ गया। దేవుడు అంగీకరించేటువంటి అర్పణను తీసుకురాలేదని గ్రహించాడు। और परमेश्वर ने जो स्वीकारने वाला जो अर्पण नहीं लाया ये वो स्वीकारा है। దాన్ని బట్టి తనకు ఈ శిక్ష విధించబడింది అని చెప్పి గ్రహించాడు। और उसके कारण ये उसको दंड मिला है, ये उसने स्वीकारा है। తనలో కోపం అనేటువంటి గుణము వచ్చింది। और क्रोध का वो गुण उसके अंदर आ गया। ఆ గుణాన్ని బట్టి తన తమ్ముడిని చంపుతూ వచ్చాడు। और इस गुण के कारण अपने भाई की उसने हत्या कर दी। అయితే దేవునికి మనం ఎటువంటి అర్పణలను అర్పించాలి? और परमेश्वर को किस प्रकार के ये बलिदान अर्पण हमें కొన్ని మాటలను మనం చూసినట్లయితే कुछ बातों को यदि देखेंगे तो సామెతల గ్రంథము और नीति वचन 21వ అధ్యాయము 21 नीति वचन का 21 సామెతల గ్రంథము 21వ అధ్యాయము नीति वचन 21 अध्याय 27వ వచనాన్ని మనం చూసినట్లయితే 27 और उसका 27 वचन देखेंगे तो 27 భక్తిహీనులు అర్పించు బలులు హేయములు దురాలోచనతో అర్పించిన ఎడల అవి మరి హేయములు। और दुष्टों का बलिदान घृणित लगता है, विशेष करके जब वे महापाप के निमित्त चढ़ाते हैं। భక్తిహీనులు అర్పించేటువంటి బలులు హేయములు అని చెప్పి ఇక్కడ తెలియజేయబడుతూ ఉన్నది। और यहाँ पे ये बताया जा रहा है कि जो दुष्ट जो अर्पण करते हैं, దేవునికి అర్పించేటువంటి బలి అంటే और परमेश्वर को जो बलि जो अर्पण होती है वो, దేవునికి ఇచ్చేటువంటి కానుక, और परमेश्वर को जो हम दान देते हैं वो, అయితే భక్తిహీనముగా దాన్ని అర్పించకూడదు। और भक्तिहीन अधर्मी हो कि हमें उसे नहीं देना, దేవుడు దాన్ని ఇష్టపడడు। क्योंकि परमेश्वर उसे वो स्वीकारता नहीं है। ఇంకా మనం అర్పించేటువంటి దాన్ని బట్టి और हम जो अर्पण करते हैं उसके कारण దేవుడు మనకి ఏదో మేలు చేస్తాడు అని చెప్పి और परमेश्वर हमारे साथ कोई भलाई करेगा ऐसा सोचकर అర్పించిన ఎడల और बुरे विचार से यदि हम इसे अर्पण करें तो అవి మరీ హేయములు అని చెప్పి ఇక్కడ మనకు और తెలియజేయబడుతుంది। वो महापाप है ऐसा हम कह सकते हैं। అందుకని దావీదు ఏం తెలియజేస్తూ ఉన్నాడు అంటే और इसे दाऊद हमसे क्या कह रहा है, 51వ కీర్తన और भजन संहिता उसका 51 51 51వ కీర్తన 17వ వచనంలో రాయబడిన మాట 17 51 का 17 में ये लिखा गया है, విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు
దేవా విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు. टूटा मन परमेश्वर के योग्य बलिदान है। हे परमेश्वर, तू टूटे और पिसे हुए के मन को तुच्छ नहीं जानता। విరిగి నలిగిన మనసే దేవునికి ఇష్టమైనటువంటి బలి. और टूटे और पिसे हुए मन ही परमेश्वर के लिए उसके मन प्रिय वो उसका बलि है। దేవునికి ఇష్టమైనటువంటి అర్పణ. और परमेश्वर को ये अर्पण ये पसंद है। అయితే అటువంటి అర్పణ కయ్యను అర్పించలేదు. और ऐसे अर्पण को बलिदान को कैन ने नहीं सौंपा। మిక్కిలి కోపము తెచ్చుకున్నటువంటి వాడుగా ఉన్నాడు. और पूर्ण रीति से क्रोधित वो हो गया है। ఈ కోపం అనేటువంటి దాని గురించి మనం చూసినట్లయితే और इस क्रोध को यदि हम देखेंगे तो ఆది కాండము 49వ అధ్యాయంలో उत्पत्ति उसके 49 और उसके 49 में యాకోబు తన కుమారులందరిని కూడా పిలిచి ఆశీర్వదించేటువంటి సమయంలో और याकूब जो अपने सारे पुत्र को बुलाकर वो जब उन्हें आशीष दे रहा था షిమ్యోను లేవీలు అనేటువంటి వారిని గురించి తెలియజేసినటువంటి మాట और शिमयोन और लेवी को ये बात कह रहा है। దీనాకు జరిగినటువంటి సందర్భాన్ని బట్టి और दीना के साथ जो कार्य हुआ है उसके ఈ संदर्भ में షిమ్యోను లేవి అనేటువంటి వాళ్ళు शिमोन और लेवी और उसके साथ శెకమును తన తండ్రిని తన ఆ ఊరి ప్రజలందరినీ కూడా చంపుతూ వచ్చారు. और शेकेम के सारे उसके जो उसका जो परिवार है और सारा जो गांव है उसे मार दिया। అందుకనే వాళ్ళను గురించి యాకోబు తెలియజేస్తున్నటువంటి మాట और याकूब जो है इस विषय में उन्हें वो याद दिला रहा है। 49వ అధ్యాయం 5వ వచనం నుంచి మనం చూసినట్లయితే और 49 के 5 वचन में हम देखे तो షిమ్యోను లేవి అనువారు సహోదరులు వారి ఖడ్గములు బలాత్కారపు ఆయుధములు, నా ప్రాణమా వారి ఆలోచనలో చేరవద్దు, నా ఘనమా వారి సంఘముతో కలుసుకొనవద్దు, వారు కోపము వచ్చి మనుషులను చంపిరి. और 5 और 6 पढ़ता हूँ। शिमोन लेवी तो भाई भाई हैं और उनकी तलवारें उपद्रव के हथियार हैं। हे मेरे जीव, उनके मर में न पड़। हे मेरी महिमा, उनकी सभा में मत मिल, क्योंकि उन्होंने कोप से मनुष्य को घात किया। వారు కోపము వచ్చి మనుషులను చంపిరి అని చెప్పి ఇక్కడ తెలియజేయబడుతోంది. और ये हमें ये बताया जा रहा है कि उन्होंने कोप से क्रोध होक से और मनुष्यों को घात किया है। కోపము వచ్చి మనుషులను చంపారు వాళ్ళు. और क्रोध में आकर मनुष्यों को मार दिया। తమ చెల్లెలైనటువంటి దీనాకు జరిగినటువంటి వాళ్ళు సహించలేక और उनकी बहन के साथ जो कार्य है उसे उस नहस सहन करते हुए శెకెము పట్టణస్థులందరినీ కూడా చంపుతూ వచ్చారు. और शेकेम के सारे वासियों को वहां पे घात कर दिया। దీనికి కారణము వారిలో ఉన్నటువంటి కోపము. और उसका कारण यही है कि उनके अंदर का वो क्रोध। ఇక్కడ కూడా మనము గమనించినట్లయితే इधर भी ये देखे तो హేబేలును చంపి हाबिल को मारकर కయ్యను చేసినటువంటిది దేని గురించి చేశాడు అంటే और कई ने किस लिए ये कार्य कहने से మిక్కిలి కోపము వచ్చింది. और क्रोध से वो भरकर ఆ కోపాన్ని బట్టి కయ్యను హేబేలును చంపుతూ వచ్చాడు. और इस अधिक क्रोध के कारण कई ने हाबिल को मार दिया। కాబట్టి కోపం అనేటువంటి గుణము और ये क्रोध का ये गुण कहने से మనుషులను చంపడానికి కూడా వెనుతీయదు. और मनुष्य को घात करने से भी वो पीछे नहीं हटते। కాబట్టి ఒక మాట మనకి తెలియజేయబడుతుంది. और इसीलिए ये बात को हमसे कहा गया है। లేవియ కాండము और లేవియ కాండము लौ व्यवस्था 19వ అధ్యాయము 19. లేవియ కాండము 19వ అధ్యాయము और उसका 23 19 18వ వచనం 18. और उसका 18 లేవియ కాండము 19వ అధ్యాయము 18వ వచనాన్ని మనం చూసినప్పుడు और लेवी व्यवस्था के 19 और 18 वचन को हम देखें तो కీడుకు ప్రతి కీడు చేయకూడదు, నీ ప్రజల మీద కోపం ఉంచుకొనక నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలెను. और 18 19 18 क्षमा करें 19 का 18 है। और पलटा ना लेना और ना अपने जाति भाइयों से बैर रखना। हाँ 18 हाँ, परंतु एक दूसरे से अपने ही समान प्रेम रखना, मैं यहोवा हूँ। ఇక్కడ రాయబడినటువంటి మాట और यहाँ पे ये बात लिखा है, నీ ప్రజల మీద కోపం ఉంచుకొనక, और अपनी प्रजा पर क्रोध ना रखना। అంటే మన ప్రజలు, और इसलिए कहने से अपनी प्रजा మన సహోదరులు, और हमारे भाई, మన సహోదరులు, हमारे बहन, వీళ్ళల్లో ఎవరి మీద కూడా మనం కోపం ఉంచుకోకూడదు. और इनके ऊपर हमें किसी प्रकार का क्रोध नहीं रखना। నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమన్నాడు.
और एक समान प्रेम रखने को कहा है। మనల్ని మనం ఎలాగ ప్రేమించుకుంటామో और हम एक दूसरे से ऐसे प्रेम रखते हुए ఇతరులను కూడా ఆ విధంగానే ప్రేమించాలి. और दूसरों से भी ऐसा प्रेम रखना है। అంతేగాని इतना ही नहीं, వారి మీద కోపము ఉంచుకోకూడదు. और उनके ऊपर कोई बैर या क्रोध नहीं रखना। ఎందుకంటే కోపం అనేటువంటి గుణము और इस क्रोध का ये जो गुण है कहने से, మనుషులను చంపడానికి కూడా వెనుదీయనటువంటి గుణము. और मनुष्य को मार गिराने के लिए भी ये परिपूर्ण है। ఆ కోపము వచ్చినప్పుడు ఏం చేస్తారో వాళ్ళకి తెలియదు. क्योंकि जब ये क्रोध आता है वो क्या कर बैठेंगे उन्हें नहीं पता। అందుకనే కయ్యను మిక్కిలి కోపం వచ్చింది. और इसलिए जो कैन को अधिक क्रोध आया है, ఆ కోపాన్ని బట్టి హేబేలును చంపుతూ और వచ్చాడు. इसी अधिक क्रोध के कारण हाबिल को मार दिया। అయితే దేవుడు మనకు తెలియజేస్తున్నటువంటి మాట, लेकिन परमेश्वर हमसे ये बात कह रहा है, నీ ప్రజల మీద కోపం ఉంచుకొనక अपनी प्रजा पर क्रोध ना रखना, నిన్ను వలె నీ పొరుగు వాడిని ప్రేమించమంటున్నాడు. और जैसे अपने पर प्रेम रखता है दूसरे से समान प्रेम रखना। కీర్తనల గ్రంథంలో ఒక మాటను మనం చూస్తే भजन संहिता में ये बात को देखें, 37వ కీర్తన और 37 और उसका 37 8 verse और उसका 8 37వ కీర్తన 8వ వచనంలో और उसके 8वें वचन దావీదు में తెలియజేస్తున్నటువంటి మాట, दाविद हमसे ये बात कह रहा है, కోపము మానము, और क्रोध से परे रहे, ఆగ్రహము విడిచిపెట్టుము, और जलजलाहट को छोड़ दे, मत कुड़, అది కీడుకే కారణము. क्योंकि वो बुराई ही निकलेगा, అది కీడుకే కారణం అవుతుంది. और वो बुराई का ही कारण है। అందుకే కయీన్ అంటున్నాడు, और इसलिए कैन कह रहा है, నా దోష శిక్ష నేను భరించలేనంత గొప్పది అని. और मेरा दंड जो है वो मेरे सहने से बाहर है। తనకొచ్చినటువంటి కోపాన్ని బట్టి, और उसको जो क्रोध है उसके कारण, తనకు విధించబడినటువంటి శిక్షను బట్టి, और उसके पक्ष में जो दंड दिया उसके कारण, అది కీడుకి కారణమైందని చెప్పి గ్రహిస్తూ వచ్చాడు. और ये बुराई का कारण है वो उसने समझ लिया। అందుకే దావీదు ద్వారా దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు, इसलिए दाऊद के द्वारा परमेश्वर ये बता रहा है, కోపము మానుము, क्रोध से तू परे रहे, కోపాన్ని మానుకునేటువంటి వాళ్ళంగా ఉండాలి. और क्रोध को से छोड़ने वाला हमें बनना है, ఆగ్రహము విడిచిపెట్టేటువంటి వారంగా ఉండాలి. और जो ईर्ष्या है जो उसे छोड़ना है। ఆగ్రహము అన్నా కూడా మిక్కిలి కోపమే. और ईर्ष्या कहने से भी क्रोध ही है। వ్యసన పడకము, और वहां पे उस पर उसके ऊपर हाँ उस विषय में तू उदास ना होना, అది కీడుకే కారణం అని చెప్పి దావీదు ద్వారా దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. क्योंकि ये बुराई का कारण है। दाऊद के द्वारा परमेश्वर हमसे कह रहा है। సామెతల గ్రంథంలో ఒక మాట మనం చూసినట్లయితే, और नीति वचन में ये बात देखे तो 29వ అధ్యాయము और उसका 29 11 और उसका 11वां वचन, 29వ అధ్యాయము సామెతల గ్రంథము 11వ వచనాన్ని మనం చూసినట్లయితే, और 29 के 11वें वचन में भाग में हम देखे तो, బుద్ధిహీనుడు తన కోపమంతా కనబరుచును, और मूर्ख अपने सारे मन की बात, జ్ఞానము గలవాడు కోపము అణుచుకొని దానిని చూపకుండును. और मूर्ख अपने सारे मन की बात खोल देता है, परंतु बुद्धिमान अपने मन को रोकता है। మనుషులలో కోపం అనేటువంటి గుణము ఉన్నది. मनुष्य में क्रोध का ये गुण होता है। అది కయీను ద్వారా ప్రకటించబడింది. कैन के द्वारा इसे दर्शाया गया। అయితే ఈ కోపాన్ని గురించి దేవుడు తెలియజేస్తున్నటువంటి మాట, लेकिन क्रोध के विषय में परमेश्वर हमसे ये बात बता रहा है, బుద్ధిహీనుడైనటువంటి వాడు जो मूर्ख है वो తన కోపమంతా కూడా ప్రదర్శించేవాడుగా और ఉంటాడు. अपने सारे क्रोध को वो सामने दर्शा देता है। ఎవరైతే జ్ఞానం కలిగినటువంటి వారుగా ఉంటారో लेकिन जो बुद्धिमान होता है వారు తమ కోపాన్ని అణుచుకుంటారు. वो अपने मन को रोक लेते हैं, क्रोध को रोक लेते हैं। కోపము వచ్చినప్పటికీ కూడా क्रोध आने से भी వారు దాన్ని చూపకుండా ఉంటారు. और उसे वो नहीं दिखाते। కాబట్టి ఈ కోపాన్ని మనము అణుచుకునేటువంటి వారముగా ఉండాలి. और इसलिए क्रोध को हमें वहां पे उसको रोकने वाले हमें बनना है, దాన్ని చూపకుండా ఉండాలి. और उसे नहीं दिखाना है। సామెతల గ్రంథంలోనే और नीति वचन में ही 27వ అధ్యాయము 27 और उसके 27 अध्याय में 3వ వచనాన్ని మనం చూస్తే, 3रे वचन में देखें तो, 3వ వచనంలో రాయబడిన మాట, और 3रे वचन में लिखा है, రాయి బరువు, ఇసుక భారము, మూడుని కోపము ఆ రెంటికంటే బరువు అని రాయబడింది. पत्थर तो भारी है और बालू में बोझ है, परंतु मूढ़ का क्रोध उन दोनों से भारी है। ఆ రాయిని మనం పట్టుకున్నాము అంటే पत्थर को यदि हम पकड़े तो కొంత బరువు అనేటువంటిది ఉంటుంది. और थोड़ा सा भारी होता है। ఇసుకని మనం పట్టుకున్నాము అంటే बालू को हम पकड़े तो అది కూడా కొంత బరువును కలిగి ఉంటుంది. वो भी थोड़ा सा बोझ होता है। అయితే మూడుని యొక్క కోపము और लेकिन जो मूर्ख का जो क्रोध है, ఈ రెండింటికంటే బరువు అంట. इन दोनों से वो भारी है कहता है। రాయికున్నటువంటి బరువు కంటే, और पत्थर के भारीपन से भी, ఇసుకకున్నటువంటి బరువు కంటే, और बालू के भी भारीपन से भी, మూర్ఖునికున్నటువంటి కోపము और मूर्ख को जो क्रोध ఈ होता है, రెండింటికంటే బరువైనది इन అంటున్నాడు. दोनों से वो भारी है वो कह रहा है। కాబట్టి కోపం అనేటువంటి గుణాన్ని మనం ప్రదర్శించకూడదు. और इसलिए क्रोध के ऐसे गुण को हमें दर्शाना नहीं है। ఇదే సామెతల గ్రంథము और इसी नीति वचन में 30వ అధ్యాయము और उसका 30 अध्याय
33వ వచనం और उसका 33 33 33 और 30 का 33 30వ అధ్యాయము 33వ వచనంలో మనం చూస్తే और 30 के 33 में देखें तो పాలు తరచగా వెన్న పుట్టును, ముక్కు పిండగా రక్తము వచ్చును, కోపము రేపగా కలహము పుట్టును. क्योंकि जैसे दूध के मथने से मक्खन और नाक के मुरादने से लहू निकलता है, वैसे ही क्रोध के भड़कने से झगड़ा उत्पन्न होता है। ఇవన్నీ కూడా మనకు తెలిసినటువంటివే. और ये सब हमें पता है। పాలు తరచగా వెన్న పుట్టును, और दूध के मथने से मक्खन, ఆ పాలును తరచి వెన్నని దాని నుంచి తీస్తారు. और दूध को उसमें से जब मक्खन निकालना होता అంటే है तो వెన్న ఎక్కడి నుంచి వచ్చింది అంటే और ये मक्खन कहाँ से आया है? పాల నుంచి వచ్చింది. ये दूध से ही आया है। ముక్కు పిండగా రక్తము వచ్చును, और नाक में जब हम मुराद उसको मोड़ते हैं तो उससे लहू निकलता है। బాగా జలుబు చేసినప్పుడు और जब अच्छा में जब सर्दी हो जाती है ఆ ముక్కుని మనం చీదుతూ ఉన్నప్పుడు और यदि जब इस नाक से जब हम उसे निकालते हैं బాగా ఎర్రబడుతుంది. और बहुत लाल हो जाता है కొన్నిసార్లు దాని నుండి రక్తం కూడా వస్తుంది. और कई विषयों में ऐसे समय में वहां से लहू भी निकलता है ముక్కుని పిండి పిండి और नाक को मुड़ाते हुए చివరికి ముక్కు నుంచి రక్తము కూడా వస్తుంది. और आखिरी में उस नाक से खून निकल जाता है। ఎక్కడి నుంచి వచ్చింది ఈ రక్తము? ये लहू कहाँ से आता है? ముక్కు నుంచి వచ్చింది. ये नाक से ही आया है। అయితే కోపము రేపగా लेकिन क्रोध के भड़कने से కలహము పుట్టును. झगड़ा उत्पन्न होता है। కలహము ఎక్కడి నుంచి వస్తుంది అంటే ये झगड़ा कहाँ से आता है कहने से మనుషుల్లో ఉన్నటువంటి కోపాన్ని బట్టి వస్తుంది. मनुष्य के अंदर जो क्रोध होता है उसके कारण आता है। మనం చాలా సార్లు చూస్తూ ఉంటాం, कई बार देखते हैं చాలా మంది తగులాడుకుంటూ చూస్తూ ఉంటాం. और कई विषयों में लोगों को झगड़ते हुए देखते हैं। ఆ తగువకు కారణం ఏంటంటే और ये झगड़े का कारण क्या होता है? ఒకరి మీద ఒకరికి ఉన్నటువంటి కోపమే. एक दूसरे के ऊपर उनका वो क्रोध, ఆ కోపాన్ని వాళ్ళు ప్రదర్శిస్తూ और ऐसे क्रोध को दर्शाते हुए ఆ రకంగా కలహాన్ని రేపుతూ ఉంటారు. और इस प्रकार झगड़े को वो उत्पन्न करते हैं। కాబట్టి కోపం అనేటువంటిది కలహానికి కారణమవుతుంది. और इसीलिए झगड़े का जो कारण है वो क्रोध है। కాబట్టి ఆ కలహానికి కారణమైనటువంటి కోపాన్ని మనం విడిచిపెట్టేటువంటి వాళ్ళంగా ఉండాలి. और ये झगड़ा उत्पन्न करने वाला ऐसा जो क्रोध है उसे हमें छोड़ने हमें ऐसा बनना होगा। ఆ కోపాన్ని బట్టే ఇక్కడ కయీనుకి శిక్ష అనేటువంటిది విధించబడుతూ వచ్చింది. और इस क्रोध के कारण ही कैन को ऐसे दंड मिला है। యాకోబు పత్రికలో మనం చూసినట్లయితే और याकूब की पत्रिका में हम देखें तो మొదటి అధ్యాయము और उसका पहला अध्याय 19-20 వచనాలను మనం చూసినట్లయితే और उसका 19 और 20 देखें तो నా ప్రియ సహోదరులారా, మీరు ఈ సంగతిని ఎరుగుదురు గనక ప్రతి మనుష్యుడు వినుటకు వేగిరపడువాడును, మాటలాడుటకు నిదానించువాడును, కోపించుటకు నిదానించువాడునై ఉండవలెను అని తెలియజేస్తున్నాడు. और यहाँ पे 19 वचन में ये लिखा गया है, मेरे प्रिय भाइयों ये बात तुम जान लो, हर एक मनुष्य सुनने के लिए तत्पर और बोलने में धीर और क्रोध में धीमा हो। కాబట్టి మనం ఎలా ఉండాలి అంటే और कैसे हमें रहना ये कहने से మాటలాడుటకు నిదానించే వాళ్ళంగా ఉండాలి. और बात करने में हमें धीरज धरना है। దేవుని మాటలను వినుటకు వేగిరపడేటువంటి వారంగా ఉండాలి. और मनुष्य के और परमेश्वर की बात सुनने के लिए हमें तत्पर करना है। కోపించుటకి కూడా నిదానించే వారంగా ఉండాలి. और लेकिन क्रोध में हमें धीमा होना है। అంటే కోపం వస్తుంది, क्रोध तो आता है, అయితే ఆ కోపాన్ని మనం కంట్రోల్ చేసుకునేటువంటి వారంగా ఉండాలి. लेकिन इस क्रोध को हमें नियंत्रण में लाना है। ఎందుకంటే और किस लिए? 20వ వచనంలో రాయబడిన మాట, और 20 में लिखा है, ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. क्योंकि मनुष्य का क्रोध परमेश्वर के धर्म का निर्वाह नहीं कर सकता। నరుని కోపము और मनुष्य का क्रोध దేవుని నీతిని నెరవేర్చదు, परमेश्वर के धर्म को वो निर्वाह नहीं कर सकता, దేవుని ఇష్టాన్ని నెరవేర్చదు. परमेश्वर की इच्छा को पूरा नहीं कर सकता। కయ్యను కోపపడుతూ వచ్చాడు, कैन ने क्रोध किया దేవుణ్ణి సంతృప్తి పరచలేకపోయాడు. और परमेश्वर को वो तृप्ति नहीं कर पाया। కాబట్టి నరుని కోపము इसलिए मनुष्य का क्रोध దేవుని నీతిని నెరవేర్చదు. परमेश्वर के धर्म को वो ఒకవేళ पूरा కోపం नहीं कर सकता। ఉన్నట్లయితే और यदि क्रोध आए तो ఎఫ్సీలకు రాసినటువంటి పత్రిక और एफएससी में जो लिखी गई पत्रिका 4వ అధ్యాయము और उसका 4था अध्याय 4వ అధ్యాయం 26వ వచనంలో మనం చూసినట్లయితే 26 और 26 के 26 में लिए देखे तो 26 और 4 के 26 में देखे तो కోపపడుడు గాని పాపము చేయకుడి. क्रोध तो करो पर पाप मत करो। అంటే కోపం వచ్చినప్పుడు కోపం చూయించడం మంచిదే, కానీ और क्रोध आने पे उसे थोड़ा दर्शाना ठीक है, लेकिन అయితే కోపాన్ని బట్టి పాపము చేయొద్దు అంటున్నాడు. लेकिन यहाँ लिखा गया है कि क्रोध तो करो लेकिन पाप मत करो। ఇంకా దేవుడు ఏం తెలియజేస్తున్నాడు అంటే, और परमेश्वर क्या बता रहा है? అంటే కోపాన్ని బట్టి హేబెలును చంపుతూ వచ్చాడు, और क्रोध के कारण हाबिल को उसने हत्या किया है।
కయను ఆ రీతిగా నరహత్య చేశాడు. और कैन इस प्रकार वहां पे हत्या किया है, నరహత్య చేయకూడదనేది దేవుని ఆజ్ఞ. और हत्या नहीं करना ही परमेश्वर की आज्ञा है, దేవుని ఆజ్ఞను అతిక్రమించాడు. और परमेश्वर की आज्ञा का उल्लंघन किया है, ఆ రకంగా పాపం చేస్తూ इस వచ్చాడు. प्रकार वो पाप किया है. అయితే ఇక్కడ కోపపడుడు గాని और इधर पे क्रोध आयत, लेकिन పాపము చేయొద్దు అని చెప్పి దేవుడు पाप తెలియజేస్తున్నాడు. नहीं करना ये परमेश्वर कह रहा है. సూర్యుడు అస్తమించే వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు అంటున్నాడు. और सूर्यास्त तक इस क्रोध को तुम्हें नहीं रखना है कहता है. మనం కూడా అనేక మంది మీద కోపపడుతూ ఉంటాము. हम भी कई प्रकार क्रोध रखते हैं, అయితే ఆ కోపం ఎప్పటి వరకు ఉండాలి అంటే और ये क्रोध कब तक रहना है कहने पे సాయంత్రం అయ్యే వరకే ఉండాలి. शाम तक ही वो रहना चाहिए, ఆ తర్వాత కోపము నిలిచి ఉండకూడదు. और उसके बाद ये क्रोध नहीं रहना चाहिए. సాయంత్రం సూర్యుడు అస్తమించే వరకు सूर्य जब अस्त होता है तब మీ కోపము నిలిచి ఉండకూడదు. तुम्हारा क्रोध वहां पे शांत हो जाना चाहिए. కాబట్టి కోపం అనేది మనము తగ్గించుకునేటువంటి వారంగా ఉండాలి. और क्रोध है इसलिए हमें इसे धीमा कम रखना है. అపొస్తలుడైనటువంటి పౌలు और प्रेरित पौल जो है, కొలస్సీలకు రాసినటువంటి పత్రిక और कलिशी को जो पत्रिका लिखा है 3వ అధ్యాయము और उसका 3रा अध्याय 8వ వచనంలో రాయబడిన మాట, और उसके 8 में ये बात लिखा है. 8వ వచనంలో రాయబడిన మాట, ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులు అను వాటన్నిటిని విసర్జించుడి అంటున్నాడు. पर अब तुम भी इन सब को अर्थात क्रोध, रोष, भैर भाव, निंदा और मुंह से गालियां बकना, ये सब बातें छोड़ दो. ఇప్పుడైతే అంటే अब तो कहने से, ఇప్పుడు మనం క్రీస్తుని అంగీకరించాము, क्योंकि हमने प्रभु को स्वीकार लिया క్రీస్తునందు విశ్వాసం ఉంచాము, और यीशु मसीह में विश्वास किया, దేవుని బిడ్డలుగా పిలువబడుతూ ఉన్నాం, अब परमेश्वर के संतान हम कहलाए जा रहे हैं క్రైస్తవులుగా పిలువబడుతూ ఉన్నాం. और ख्रिस्ती कहलाए जा रहे हैं. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే इसलिए अब हमें क्या करना है? కోపాన్ని విడిచిపెట్టాలి, क्रोध को छोड़ना है, ఆగ్రహము విడిచిపెట్టాలి, रोष को छोड़ना है, దుష్టత్వం విడిచిపెట్టాలి, भैर भाव को छोड़ना है, దూషణ మాటలు విడిచిపెట్టాలి, और निंदा को छोड़ना है, మీ నోట బూతులు అనే వాటిని కూడా విసర్జించాలి. और मुंह से जो गालियां हैं उसे भी हमें छोड़ना है. ఇవన్నీ కూడా విడిచిపెట్టాలి. इन सबको छोड़ देना है. వీటిలో కోపము మొదట రాయబడింది. और इसमें सबसे पहले क्रोध लिखा गया है. కాబట్టి మనం ఎలా ఉండాలి అంటే और हमें कैसे रहना है कहने से, కోపాన్ని విసర్జించేటువంటి వారంగా ఉండాలి. और पाप न करने वाले बनना है. చివరిగా ఒక మాటను మనం చూద్దాం. आखिरी एक बात को देखेंगे. అపొస్తలుడైన పౌలు తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక और प्रेरित पौल ने जो तिमोथी को जो लिखी उस पहली पत्रिका में 2వ అధ్యాయము और उसके दूसरे अध्याय में 8వ వచనాల్లో మనం చూసినట్లయితే, और उसके 8 में हम देखें तो 2వ అధ్యాయము 8వ వచనం, కావున ప్రతి స్థలమందును పురుషులు కోపమును సంశయములు లేని వారై పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవలెనని కోరుచున్నాను. और 8 और पहला तिमोथी 2 और 8 है. और इसलिए मैं चाहता हूं कि हर जगह पुरुष बिना क्रोध और विवाद के पवित्र हाथों को उठाकर प्रार्थना किया करे. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఎలా ఉండాలి అంటే और सब कैसे रहने चाहिए? కోపము సంశయము లేని వారై, क्रोध और विवाद नहीं होना ఇక్కడ चाहिए. పురుషుల గురించే రాయబడింది గాని और यहाँ पे पुरुष के विषय में लिखा है, लेकिन మనందరికీ కూడా అది వర్తించేదే. ये हम सभी के लिए है. కాబట్టి మనము కోపము సంశయము లేనటువంటి వారమై, और क्रोध और विवाद जो है उसमें हमें नहीं रहना. మరి ముఖ్యంగా కోపము లేనటువంటి వారమై और उससे मुख्य जो है क्रोध में नहीं మన रहना. పవిత్రమైనటువంటి చేతులెత్తి और पवित्र, लेकिन पवित्र हाथों को उठाकर ప్రార్థన చేసేటువంటి వారముగా ఉండాలి అని రాయబడింది. और प्रार्थना करने के लिए यहाँ पे लिखा गया है. కాబట్టి కోపమును మనం విసర్జించే వారముగా ఉండాలి. और इसलिए क्रोध को छोड़ने वाला हमें बनना है. కోపము వలన కయీను శిక్షణ పొందుకుంటూ వచ్చాడు. और क्रोध के कारण ही कई ने इस दंड को पाया. నా దోష శిక్ష నేను భరించలేనంత గొప్పది అంటున్నాడు. और वो कहता है कि मेरा जो दंड है वो सहने से बाहर है. అతనికి వచ్చినటువంటి మిక్కిలి కోపాన్ని బట్టి, और उसके अंदर जो अधिक जो क्रोध आया उसके कारण, తన తమ్ముడైనటువంటి హేబేలును చంపిన దాన్ని బట్టి, और अपने स्वयं के भाई को हत्या करने के कारण దేవుడు తనకు శిక్ష విధిస్తూ వచ్చాడు. परमेश्वर ने उसको वो ये दंड दिया है. హేబేలు యొక్క రక్తము పెట్టినటువంటి మొరను దేవుడు విన్నాడు. और हाबिल के लहू से जो भूमि पर जो टकराए उसे जो दुहाई निकली परमेश्वर దేవుడు ने सुना है. కయీనుని శిక్షిస్తూ వచ్చాడు. और कैन को परमेश्वर ने दंड दिया है. కయీనుకి తను చేసినటువంటిది తప్పు అర్థమైంది. और कैन ने ये जो काम किया है ये गलत है वो समझ गया. తను చేసినటువంటిది తనకు తెలియవచ్చింది. और उसने जो किया है उसे वो समझ गया. దేవుడు విధించినటువంటి శిక్షను తను గ్రహించినటువంటి వాడుగా ఉన్నాడు. और परमेश्वर ने जो दंड दिया है उसे वो समझ गया. అందుకనే దేవునితో మొరపెట్టుకుంటూ ఉన్నాడు. और इसीलिए परमेश्वर से वो दुहाई दे रहा है. నా దోష శిక్ష నేను భరించలేనంత గొప్పది అని.
और कहता है कि मेरा जो दंड है वो मेरे सहने से बाहर है। మనము కూడా మన దైనందిన జీవితంలో और हम भी ये जो हमारे आत्मिक जीवन में ఎన్నో సందర్భాల్లో కోపాన్ని తెచ్చుకునేటువంటి వారంగా ఉంటాము. और कितने समय इस क्रोध को हम अपने जीवन में लाए हैं। అయితే నరుని కోపము लेकिन मनुष्य का जो क्रोध है దేవుని నీతిని నెరవేర్చదు. और परमेश्वर के उस धर्म को वो नहीं ठहराता। మనకొచ్చినటువంటి కోపము हमारे अंदर जो क्रोध आता है దేవుణ్ణి సంతృప్తి పరచదు. परमेश्वर को वो तृप्ति नहीं देता। కాబట్టి మనం కోపాన్ని విసర్జించే వారంగా तो ఉండాలి. इसलिए अपने क्रोध को हमें छोड़ना होगा। ఒకవేళ మనము కోపం తెచ్చుకునేటువంటి సందర్భాలు ఉన్నట్లయితే और यदि हमारे में ऐसी कोई विषय है जिसमें क्रोध उस संदर्भ है, उस क्रोध आए ऐसा संदर्भ है तो, ఇతరుల మీద మనం కోపపడిన సందర్భాలు और ఉన్నట్లయితే दूसरे पर यदि वो क्रोध आए ऐसा संदर्भ है तो, దేవుడు మనకి దాన్ని తెలియపరుస్తూ ఉన్నట్లయితే और परमेश्वर यदि हमें उस बारे में दर्शा रहा है तो మనము కూడా కయ్యూనులాగా ఒప్పుకునేటువంటి వారంగా ఉందాం. हम भी कैन की नाई इसे स्वीकारने वाले हम बने। మనం కోపం తెచ్చుకునేటువంటి సందర్భాలను और हमारे क्रोध आने वाले इस ऐसे संदर्भ में దేవుని సన్నిధిలో ఒప్పుకుందాం. परमेश्वर की उपस्थिति में इसे स्वीकारेंगे।